సికింద్రాబాద్ శాంతి ర్యాలీకి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక సికింద్రాబాద్ శాంతి ర్యాలీకి వస్తున్న వారినందరినీ పోలీసులు అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కాకిలో జులుం ప్రదర్శిస్తూ శాంతి ర్యాలీలో ఓవర్ యాక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా వచ్చినటువంటి నిరసనకారులందరినీ కూడా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే శాంతి ర్యాలీకి సంబంధించినటువంటి నిరసనకారులంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాసేపటి క్రితం విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తలపెట్టారు, కానీ పార్టీ నేతలు ఏ విధంగా పిలుస్తారంటూ కూడా పోలీసులు ఈ కార్యక్రమానికి రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడికెక్కడ పోలీసులు బందోబస్తులు కూడా నిర్వహించి హోటల్ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తా ఉన్నారు. పూర్తిగా ఆల్ఫా హోటల్ ను కూడా మూసివేసినటువంటి పోలీసులు కూడా ఆ ఆదేశాలతో ఇటు హోటల్ ను కూడా మూసివేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ పోలీసులు కొంత గందరగోళం అయితే సృష్టిస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి రావాలంటూ కూడా తాను సూచించారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆల్ఫా హోటల్ ను కూడా పోలీసులు మూసివేశారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రెగ్యులర్ గా నడిచేటువంటి ఆల్ఫా హోటల్ లోపలికి కనీసం ఛాయ దాక్కునేందుకు వెళ్లేటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. భారీగా పోలీస్ వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో శాంతియుత ర్యాలీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా శాంతియుత ర్యాలీకి కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, కానీ ఈ అనుమతి లేదంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ పేరును కాకుండా మల్కాజ్గిరి పేరు చేర్చడం పట్ల చాలా మంది నుంచి వ్యతిరేకత లభ్యమవుతుంది. పూర్తిగా ఈ కార్పొరేషన్ కు సంబంధించి ఏదైతే చాలా చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నటువంటి ఈ ప్లేసుల్లో మల్కాజ్గిరి పేరును ఏ విధంగా చేరుస్తారు? ఖచ్చితంగా ఒకవేళ కనుక జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేస్తే మాత్రం అటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇటు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఇప్పటికే 4th సిటీ పేరుతో పెద్ద ఎత్తున భూములను కుట్రకోణంలో భాగంగానే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాజకీయంగా తమ మనుగడ లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను మేము అడ్డుకుంటామని కూడా ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ఏదైతే ఉందో ఆ గాంధీ విగ్రహం వరకు కూడా శాంతియుత ర్యాలీని చేపడతాం. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ఉండేందుకు సాఫీగానే ఈ కార్యక్రమాన్ని చేపడతామని కూడా సూచించారు. కానీ లోపలికి పోలీసులు వెళ్లి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్య స్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మరికొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ ఆల్ఫా హోటల్ ఏదైతే ఉందో నిత్యం నడిచేటువంటి ఆల్ఫా హోటల్ కూడా పోలీసులు అక్రమంగా ఈ కార్యక్రమం హోటల్ ను కూడా మూసివేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఆదేశాల మేరకు ఈ హోటల్ ను కూడా మూసివేసినటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ బయట కూడా దాదాపు వేలాది మంది పోలీసులు కూడా మోహరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అడ్డంకులకు నిన్నటి వరకు కూడా అనుమతి వస్తుందని అనుకున్నారు, కానీ శాంతియుత ర్యాలీ కావడంతో అటు పోలీసులు కూడా ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా
ర్యాలీ చేపట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కార్యక్రమం జరగకుండా అటు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల కాలంలో కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కానీ దీని అంతటి కూడా కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నేతలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేరుకుంటారు. ఆ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సికింద్రాబాద్ కు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇంటికొకరు చొప్పున 10,000 మంది రావాలంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో భారీగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు అరెస్టులు అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయి. అయితే కిరణ్ ఇది శాంతి ర్యాలీ కదా, అరెస్టులు ఎందుకు ఇది ఒక శాంతి ర్యాలీ అయినా కూడా అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఏ కారణం చెప్తున్నారు? అంటే పర్మిషన్ లేదని చెప్తున్నారా? ఏ కారణం చెప్పి అరెస్ట్ చేస్తున్నారు? అనుమతి లేదంటూనే పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కానీ పార్టీ నేతలను ఎందుకు పిలిపిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందా లేదా అనేది కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ ముందస్తుగానే అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాదాపు 10,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. అయితే వచ్చినటువంటి వాళ్ళను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే నడిచినటువంటి ఆల్ఫా హోటల్ను కూడా పోలీసులు మూసివేశారు. పూర్తిగా లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళను కావచ్చు, చిరు వ్యాపారులను కూడా పంపించినటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అయితే ఇక్కడ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్యక్రమానికి కూడా కొంత ముఖ్య నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రైట్.